హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనుషులు అంటే మనం ఎలా జన్మించాం, మనం నివసిస్తున్న ఈ భూమి మీద మొట్టమొదట ప్రాణం పోసుకున్న జీవం ఏమిటి, మనిషి జీవనం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది అన్న ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది ఈ సృష్టిని, భూమి మీద నివసిస్తున్న జీవరాశులని సృష్టించింది దేవుడు అని నమ్ముతారు. కానీ కొంతమంది సైన్స్ ని నమ్ముతారు. ఎవరి నమ్మకాన్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఎంతో మంది సైంటిస్టులు కొన్ని వందల సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్తున్న మాటల ఆధారంతో ఈ వీడియోలో మనం జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయటం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావటానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మనిషి జీవన అభివృద్ధి లేదా హ్యూమన్ ఎవల్యూషన్. మనం ఇప్పుడు ఉన్న మనిషిగా మారటానికి ఎంతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకోవాలి అంటే అసలు ఈ విశ్వం ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. ఈ విశ్వంలో సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు, ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడు అన్న విషయాల మీద మన ఛానల్లో డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాం. అలాగే మన భూమి ఎప్పుడు ఎలా ఏర్పడిందో కూడా ఒక వీడియో చేశాం. ఆ రెండు వీడియోలని చూస్తే మన విశ్వం ఎలా ప్రారంభమయ్యిందో మీకు తెలుస్తుంది. మీకు థంబ్నెయిల్స్ చూపిస్తా, చూడండి. అలాగే వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మనం రోజు చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, అలాగే మనం నివసిస్తున్న ఈ భూమి ఎలా ఏర్పడినవో తెలుసుకోవటం చాలా అవసరం. సైంటిస్టులు చెప్తున్న వివరాలు బట్టి మన భూమి మీద మొట్టమొదటిగా ఏర్పడిన జీవం మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు ఎలా ఏర్పడ్డాయి అంటే మన భూమి ప్రారంభ దశలో ఉన్నప్పుడు భూమి లోపల హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, వాటర్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉండేవి. వీటి వల్ల మొట్టమొదట సూక్ష్మజీవులు ప్రాణం పోసుకున్నాయి అని చెప్తున్నారు. ఈ జీవులు సముద్రం లోపల ప్రాణం పోసుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ సూక్ష్మజీవుల నుంచి బ్యాక్టీరియా అండ్ ఆర్కియా అనే రెండు జీవులు ప్రాణం పోసుకున్నాయి. ఈ బ్యాక్టీరియానే సయానా బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. ఇది ఫస్ట్ ఫోటోసింథసిస్ బ్యాక్టీరియా. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయానికి మన భూమి మీద ఆక్సిజన్ లేదు. ఈ సయానా బ్యాక్టీరియా సూర్యకాంతిని, భూమి లోపల ఉన్న హైడ్రోజన్, కార్బన్ ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయటం స్టార్ట్ చేసింది. అలా కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రక్రియ కొనసాగటం వల్ల భూమి మొత్తం ఆక్సిజన్తో నిండిపోయింది. ఈ భూమి మీద నివసిస్తున్న పక్షులు, జంతువులు, మనుషుల జీవం ప్రారంభం అవటానికి ఈ సయానా బ్యాక్టీరియానే కారణం. అలా మెల్లమెల్లగా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క జీవి కూడా అవి నివసిస్తున్న ప్రాంతాలకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఒకవేళ ఆ జీవులు నివసిస్తున్న ప్రాంతానికి అనుకూలంగా మారలేకపోతే ఆ జీవులు అంతరించిపోతాయి. ఆ జీవులు నివసిస్తున్న ప్రాంతాన్ని తట్టుకొని జీవిస్తే వాటి జీన్స్ తర్వాతి తరాలకు వస్తాయి. అలా ప్రాంతాలు మారే కొద్దీ కొత్త కొత్త జీవులు అభివృద్ధి చెందుతూ వస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లేదా ప్రకృతి విపత్తుల వల్ల మనకి తెలియని ఎన్నో జీవులు అంతరించిపోయాయి. చాలామంది మనుషులు కోతుల నుంచి అభివృద్ధి చెందాము అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కోతుల జాతుల కన్నా ముందు నివసించే ఒక జీవి నుండి కోతులు, మనుషుల ప్రయాణం ప్రారంభమైంది. అలా మొదలైన మానవ ప్రయాణం మెల్లగా రెండు కాళ్ళ మీద నడవటం ప్రారంభించారు. అలా వారి తరాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఆ సమయంలో రాళ్లను ఒక కర్రకు కట్టి ఒక ఆయుధంగా తయారు చేసుకున్నారు. వారి మీదకు దాడి చేయటానికి వచ్చిన జంతువులని చంపటానికి ఉపయోగించేవారు. వాళ్ళు తెలుసుకున్న విషయాలని తర్వాతి తరాలకు నేర్పించుకుంటూ వచ్చారు. వాళ్ళనే ఇప్పుడు మనం ఆది మానవులు అని పిలుస్తూ ఉంటాము. అలా కాలం గడిచే కొద్దీ ఆది మానవులు నిప్పును సృష్టించటం నేర్చుకున్నారు. అప్పటి వరకు పచ్చి మాంసం తినేవాళ్ళు మాంసాన్ని మంటల మీద కాల్చి కొని తినటం నేర్చుకున్నారు. అలా తినటం వల్ల మాంసం రుచిగా ఉంటుంది, తిన్న ఆహారం త్వరగా అరగటానికి సహాయపడుతుంది అని గమనించారు. అంతేకాదు, కాల్చిన మాంసం నవలటానికి చాలా తేలికగా ఉంటుంది. బాడీకి, బ్రెయిన్కి కావాల్సిన విటమిన్స్ ను కూడా అందిస్తుంది.
అప్పటి ఆది మానవుల్ని గమనిస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా చిన్నగా ఉండేది. తినే ఆహారంలో మార్పుల వల్ల మెల్లగా బ్రెయిన్ పెరగటం మొదలైంది. దానివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెండూ వాళ్ళల్లో పెరిగాయి. అప్పటి నుంచి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా వేటాడాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. మొదటిలో మంటను కేవలం మాంసాన్ని కాల్చడం కోసం ఉపయోగించేవారు. కానీ తరువాతి తరాలు ఆ మంటను రాత్రిపూట వెలుతురుగా ఉపయోగించటం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ మంటల నుంచి వచ్చే వేడితో చలికాలంలో వంటిని వెచ్చగా ఉంచొచ్చు, జంతువులను భయపెట్టొచ్చు అని కనుక్కున్నారు. కాలం గడిచే కొద్దీ మానవుల బాడీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానినే ఎవల్యూషన్ అని అంటారు. కానీ అప్పుడు ఒకరితో ఒకరు సంభావించుకోవటానికి మాటలు వచ్చేవి కాదు. నోటితో శబ్దాలు చేసుకుంటూ ఉండేవారు. అలా కొన్ని ఏళ్లు గడిచే కొద్దీ చిన్న చిన్న పదాలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ ఎవల్యూషన్ జరుగుతున్న సమయంలో మనుషులు మొత్తం 5 జాతులుగా విడిపోయి ఉండేవారు. అవి హోమో రుడోఫెన్సిస్, హోమో హెబిలిస్, హోమో ఎరిక్టోస్, హోమో నియండర్తలార్నిసిస్, హోమో సెపియన్స్ అని వాళ్ళని పిలుస్తారు. కానీ ఒక్క హోమో సెపియన్స్ అనే జాతి తప్ప మిగతా జాతులు మొత్తం అంతరించిపోయాయి. ఈ హోమో సెపియన్స్ నుండే ఇప్పుడు మనం చూస్తున్న మానవ జాతి ఏర్పడింది. మరి మిగతా జాతులు ఎందుకు, ఎలా అంతరించిపోయాయి అని సైంటిస్టులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. హోమోసెపియన్స్ అంటే వివేకవంతులు లేదా తెలివైన వాళ్ళు అని అర్థం వస్తుంది. వీళ్ళు మొదట ఆఫ్రికాలో నివసించేవారు. తరువాత మెల్లగా ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయటం ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్న జనాలు అందరూ అలా ఏర్పడిన వాళ్ళే. సైంటిస్టులు చెప్తున్న వివరాలు బట్టి మానవ జాతి చాలా త్వరగా పెరుగుతూ వచ్చింది. మొదట 15,000 జనాభా నుండి 100 కోట్ల జనాభాగా మారటానికి సుమారు 1,00,000 సంవత్సరాల సమయం పట్టింది. అదే జనాభా 200 కోట్లుగా పెరగడానికి 113 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతానికి మన భూమి మీద ఉన్న జనాభా 2024లో 8 కోట్లకి పైనే ఉన్నారు. దాన్ని బట్టి జనాభా ఎంత వేగంగా పెరుగుతున్నారో ఆలోచించండి. ఈ మానవజాతి భూమి మీద ప్రారంభమై సుమారు ఇప్పటికీ 31 లక్షల సంవత్సరాలు అవుతుంది. మానవజాతి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 12,000 జనరేషన్స్ అంటే తరాలు గడిచాయి. మానవజాతి అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్క రంగంలో ముందుకు దూసుకొని వెళ్తుంది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికే కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళనే అడవి మనుషులు అని కూడా పిలుస్తారు. వీళ్ళు మనలాంటి మనుషులు వాళ్ళ ప్రదేశాలలో కనిపిస్తే చంపేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఇప్పటికీ ఈ ప్రజలు నివసిస్తున్నారు. మన ఇండియాలో అండమాన్ నికోబార్లో నార్త్ సెంటినెల్ ఐలాండ్లో వీళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ ఎటువంటి బట్టలు వేసుకోరు. బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇండియన్ గవర్నమెంట్ సర్వే ప్రకారం సుమారు 500 మంది అక్కడ జీవించి ఉండవచ్చు అని అంటున్నారు. వాళ్ళు నివసిస్తున్న ప్రదేశానికి పొరపాటున వెళ్ళినా చంపేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్లోకి ఎవరూ వెళ్ళకూడదు అని రూల్ పెట్టింది. మానవజాతి ప్రారంభమైనప్పటి నుంచి శరీరంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ప్రకృతి ఇచ్చిన వనరులని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని తర్వాత తరాలకి నేర్పించుకుంటూ అలాగే ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు మన భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, హ్యూమన్ ఎవల్యూషన్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకున్నాను. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవాలి అనుకుంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.